అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ధనుసు రాశి వారికి ఈ పరాభావ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, అర్ధాష్టమ శని వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఆర్థికంగా డబ్బు వచ్చి పడినప్పటికీ మీరు ఏ విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి, ఆరోగ్యం ఎలా ఉండబోతోంది, విదేశీ ఉద్యోగాలు వీసాలు వచ్చే ఛాన్స్ ఎంత, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2026 ఉగాది నుంచి ప్రారంభమయ్యే పరాభావనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి 73% అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం గ్రహ సంచారాలను గమనిస్తే సప్తమం, అష్టమంలో గురువు వీరికి అనుకూలంగా ఉన్నప్పటికీ చతుర్థంలో శని వల్ల అర్ధాష్టమ శని ప్రభావం వీరిపై ఉంటుంది. ఇక రాహు కేతువుల గ్రహస్థితులను బట్టి ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాపార రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు చేతికి అందుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం, కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. అయితే మీ దగ్గర పనిచేసే వారితో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా విపరీతంగా లాభాలు రావడంతో మీలో అత్యుత్సాహం పెరిగి తొందరపాటు నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అవి మీకు నష్టాలను కలిగించే ప్రమాదం ఉంది. స్పెక్యులేషన్లు, చిట్టీలు, వడ్డీలకు డబ్బులు ఇవ్వడం వంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏ పని చేసినా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే వ్యాపారాలు స్థిరంగా సాగుతాయి. ఇక ఉద్యోగ రంగంలో ఉన్న ధనుసు రాశి వారికి ఈ ఉగాది తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయాల్లో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం కూడా బాగా లభిస్తుంది. ఉద్యోగులకు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు అందుతాయి. అధికార హోదాల్లో ఉన్నవారికి మరింత పెద్ద హోదాలు కూడా లభిస్తాయి. సాఫ్ట్వేర్, టెక్నికల్ వృత్తిలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. టీచింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయాలు సిద్ధిస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ ఉగాది తర్వాత ధనుస్సు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. దానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. విలాసవంతమైన వృధా ఖర్చులకు దూరంగా ఉండి పొదుపుపై దృష్టి పెట్టండి. భూములు, స్థలాలపై పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం చాలా జాగ్రత్త అవసరం. పత్రాల విషయంలో, సంతకాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతోంది? విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలేజీల్లో సీట్లు లభించే అవకాశం ఉంది. ఇక విదేశీ అవకాశాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి డిసెంబర్ వరకు మంచి కాలం ఉంది. మీ ప్రయత్నాలు ఫలించి వర్క్ పర్మిట్లు, ఉద్యోగాలు పొందుతారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాల్లో ఉన్నవారికి గొప్ప విద్యా సంస్థల్లో సీట్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు, వెన్ను, లివర్, ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సరైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి, డాక్టర్ సలహాలు చాలా చాలా అవసరం. ఇక ప్రేమ, దాంపత్య జీవితం మరియు కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది. అయితే సహోదరి వర్గాలతో కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మాట తూలకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలలో కూడా ఆచితూచి మరీ ముందుకు వెళ్ళండి. ప్రేమ వివాహాలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక ధనుస్సు రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో కెరీర్ పరంగా ముందంజ వేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహించి అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారాల్లో ఉన్న స్త్రీలకు క్రమంగా అభివృద్ధి కనిపించే అవకాశం ఉంది. వివాహాలు కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం కల్పిస్తుంది. చూసాం కదా అండి ఈ వీడియోలో కొత్త సంవత్సరం అంటే ఉగాది ధనుసు రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో హ్యాపీ ఉగాది అని కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.